Hi friends, welcome to Nandu World. Welcome back to another video. Beautiful collections అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా కంప్లీట్ ఎండ్ వరకు చూసేసేయండి. ఇదైతే డైమండ్ రెప్లికా అండి. మన పేజ్లో చాలా పీసెస్ సేల్ అయిపోయాయి. మళ్ళీ రీస్టాక్ అయింది. సో ఫాస్ట్గా మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసేసుకోండి. ఏంటి వాయిస్ చేంజ్ అయిపోయింది అని చెప్పి ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ నందు మ్యామ్ అవైలబుల్లో లేదండి, అందుకే వాయిస్ అనేది నేను ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఈ వీడియో ఒకటి వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. సో అడ్జస్ట్ అయిపోయి వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఈ ఐటమ్ కూడా మన పేజ్లో చాలా డిమాండ్ ఉన్న పీస్ అండి. మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. సేమ్ ఇవి కూడా అంతే, చాలా డిమాండ్ ఉన్న పీసెస్. ఇందులో గోల్డ్ బాల్స్ అండ్ రైస్ పల్స్తో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఐటమ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసేసుకోండి. ప్రీమియం క్వాలిటీతో వచ్చేసాయండి. ఫినిషింగ్ కూడా మ్యాట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో మీకు ఎలాంటి డౌట్ లేదు, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి షార్ట్ అండ్ లాంగ్ బోత్ కాంబోలో వచ్చేస్తుందండి. కాంబో ఐటమ్స్ కాంబోలో తీసుకోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే కాంబోలో అయితే ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తాయి కాబట్టి కాంబోలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సపరేట్గా లాంగ్ లేదా షార్ట్ ఏదైనా కూడా సపరేట్గా తీసుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. సో కాంబోలో ఇచ్చినప్పుడు ఆఫర్ ప్రైస్లో కాంబోలో తీసుకోవడానికే ట్రై చేయండి. సో మీ కాస్ట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ వచ్చేస్తుందండి. షార్ట్ లెంత్ ఉంటుంది, విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. సో మీకు వీడియోలో అనేది ఇయర్ రింగ్స్ చూపిస్తే ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయండి. ఇన్ కేస్ ఇయర్ రింగ్స్ చూపించకపోతే వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. సో ఇది కూడా షార్టే వచ్చేస్తుందండి, విత్ స్టడ్స్ వచ్చేస్తాయి మనకి. ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టేగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఏంటి మొత్తం సేమే ఉంది కదా మేడం, కలర్స్ అవైలబుల్ ఉన్నాయంటుంది అనుకుంటున్నారా? కింద స్టోన్ కలర్ చేంజ్ అవుతుంటుందండి, ఒకసారి మీద అబ్జర్వ్ చేసేసుకోండి. ఇంకా ఇవి కూడా మనకి మ్యాట్ ఫినిష్ వచ్చేస్తాయండి. షార్ట్ లెంత్ విత్ ఇయర్ రింగ్స్ అనేవి ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇయర్ రింగ్స్ గురించి కానీ లేదంటే ఫినిషింగ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేస్తామండి. ఎలా అంటే మీకు ఏ జ్యువెలరీ ఐటమ్ గురించి డౌట్ ఉంటుందో అది ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఆ ఐటమ్ పిక్ని సెండ్ చేసి మీ డౌట్ అనేది మెన్షన్ చేయండి. సో మన నుంచి రిప్లై అనేది వస్తుంది, మీ డౌట్ అనేది క్లారిఫై చేసేస్తాం. మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతే మీరు హ్యాపీగా మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోవచ్చు. అలానే మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత కూడా మీరు సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. ఇంకా మన ఛానల్లో ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. చాలా వీడియోస్లో చెప్పాము ఇప్పటివరకు కూడా, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఒక్కసారి క్లారిటీగా వినండి. మీకు నచ్చిన జ్యువెలరీ ఐటమ్ని ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. ప్రైస్తో సహా ప్రైస్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఓల్డ్ అప్డేట్స్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ వీడియో నుంచి తీసుకొచ్చి అడిగితే ఒక్కొక్కసారి ప్రైజెస్ అనేవి మా దగ్గర అవైలబుల్ ఉండకపోవచ్చు. కాబట్టి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీస్తే మాకు అవైలబుల్ చెక్ చేయడానికి కానీ మీకు ఆర్డర్ బుకింగ్ కానీ ఈజీగా ఉంటుంది. వన్స్ వీడియోని పాస్ చేసుకొని మీరు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అనేది తీయండి. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఆ పిక్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి 6281196870 ఈ వాట్సాప్ నెంబర్కి అనేది సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత వన్స్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. పేమెంట్ అన్నది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది. సిఓడి ఆప్షన్ అయితే లేదు. సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయని అడుగుతున్నారు, షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుందండి. మనం స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రీ షిప్పింగే ఇస్తున్నాము. సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏముండదు. సేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ప్రైజెసే ఉంటాయి. ప్రైజెస్ కూడా ఏం డిఫరెన్స్ ఉండదు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ యాడ్ అవ్వవు. ఫ్రీ షిప్పింగే ఉంటుంది. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ అన్నది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. నేమ్, పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్, ఈ 3 డీటెయిల్స్ కూడా కంపల్సరీ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 కంపల్సరీ చెక్ చేసుకొని మరి 1కి 2 సార్లు పిన్ కోడ్ కానీ ఫోన్ నెంబర్ కానీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి సెండ్ చేయండి. సెండ్ చేయడానికంటే ముందు, ఎందుకంటే వన్స్ ఆర్డర్ బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ముందే 1కి 2 సార్లు చెక్ చేసుకొని సెండ్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా నెంబర్లో 1 నెంబర్ మిస్ అయిపోయిన ఫోన్ నెంబర్లో మీకు కాల్స్ అన్నవి రావు కొరియర్ వచ్చినప్పుడు. సో మళ్ళీ పార్సల్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయండి. మేము సెండ్ చేయాలన్నా కూడా మధ్యలో ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలన్నా చాలా ఇష్యూ అవుతుంది. కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఫోన్ నెంబర్ కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలానే పిన్ కోడ్ కూడా అండి. పిన్ కోడ్లో కూడా ఒక్క నెంబర్ మిస్ అయినా లేదంటే రాంగ్గా పడ్డా అది వేరే అడ్రస్కి వెళ్ళిపోతుంది.
సో మళ్ళీ పార్సల్ అనేది మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, మధ్యలో మీకు కరెక్ట్గా రీచ్ అవ్వవు. కాబట్టి పిన్ కోడ్, ఫోన్ నెంబర్ మాత్రం 2-3 సార్లు చెక్ చేసుకొని మరి సెండ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా పర్టికులర్ కొరియర్ సర్వీసే కావాలి అనుకుంటే అది కూడా అడ్రస్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని విలేజెస్కి DTDC కానీ డెలివరీ ఇలాంటి కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ ఉండవు, ఓన్లీ ఇండియన్ పోస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి కేసులో ఏంటంటే మీరు అడ్రస్లో అనేది కొరియర్ సర్వీస్ మెన్షన్ చేయకుండా ఉంటే మేము DTDC కానీ ఇలా ఏదైనా కొరియర్ సర్వీస్ వేసిన తర్వాత మీకు ట్రాకింగ్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ చెప్తున్నారు, మేడం మాకు DTDC అవైలబుల్ లేదు, చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఎలా మేడం అన్న క్వశ్చన్ అన్నది రైజ్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ముందే మెన్షన్ చేయండి. మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు మెన్షన్ చేసిన కొరియర్ సర్వీస్కే సెండ్ చేస్తాము. ఇంకా అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఇంకా ఏవైనా ఉంటే ముందే అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు బుక్ చేసి వెంటనే మాకు ట్రాకింగ్ రావాలి, మాకు 2 డేస్లో ఫంక్షన్ ఉంది, ఇలాంటివి అయితే మాత్రం ప్లీజ్ అండి దయచేసి ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే మీకు ఏదైనా అర్జెంట్ ఉంటే ముందే ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మేడం రీచ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ 1 మోర్ రిక్వెస్ట్ అండి, అది ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో అండి. అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇది ప్రతి ఒక్క వీడియోలో కానీ ప్రతిసారి చెప్తున్నా కూడా మళ్ళీ కొంతమంది అలానే చేస్తున్నారు. అన్బాక్సింగ్ వీడియో లేకుండా డ్యామేజ్ వచ్చింది అని చెప్తున్నారు, ఓన్లీ ఫొటోస్ పంపించి లేదంటే ఓపెన్ చేసిన తర్వాత ఆ ఐటెంది ఇక్కడ డ్యామేజ్ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అలా కాదండి, అన్బాక్సింగ్ వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు పార్సల్ ఓపెన్ చేయకముందే ట్రాకింగ్ ID దగ్గర నుంచి మీ అడ్రస్, పార్సల్ మీద ఉన్న ID అడ్రస్ అదంతా చూపించుకుంటూ 4 సైడ్స్ పార్సల్ అన్నది చూపించిన తర్వాత పార్సల్ ఓపెన్ చేయడం అన్నది స్టార్ట్ చేయండి. పార్సల్ ఓపెన్ చేసి అందులో మీకు ఏ ఐటమ్స్ వచ్చాయి, ఇన్ కేసు 2-3 ఐటమ్స్ ఒక్కొక్కసారి సేమ్ పార్సల్లో పంపిస్తుంటాము. సో అలా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అందులో ఏమైనా డ్యామేజెస్ వస్తే అదే వీడియోలోనే చూపించాలండి. ఆ వీడియోలో చూపించకుండా మళ్ళీ ఇంకొక వీడియో తీసి డ్యామేజ్ వచ్చింది అని చెప్పి అంటున్నారు. సో అలా కాదండి, కంప్లీట్గా మొత్తం కూడా ఒకటే వీడియోలో సింగిల్ వీడియోలో ఉండాలి. ఎక్కడ కట్ కానీ పాస్ కానీ చేయకుండా వీడియో అన్నది క్లారిటీగా తీయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అవైలబుల్ అన్నది ఉంటుంది. అండ్ ఏవైనా ఐటమ్స్ మిస్ అయినా కూడా ఆ వీడియోలో మీకు ఏమేమి వచ్చాయి అనేది క్లారిటీగా చూపించాల్సి ఉంటుంది. ఇంకా నా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.